అన్ని సమపాలతో బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం మాటల్లో వర్ణించలేనంత టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామా? బెండకాయలు 250 గ్రాములు మధ్యస్థంగా కోసినవి 3 లేదా 4 తీసుకోండి. శనగపిండి 3 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూను, పసుపు అర టీ స్పూను, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి ఇది ఆప్షనల్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. ఉప్పు రుచికి తగినంత, అలాగే నూనె 3 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లము వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, ఇది కూడా ఆప్షనలే. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు చూడండి, వీటిల్లో మనం శనగపిండి వేసి మిక్స్ చేస్తున్నాం. ముందుగా బెండకాయలు బాగా కడిగి బాగా ఆరనివ్వండి, తడి ఉంటే ఫ్రై మెత్తగా రాదు. ఇక కోసిన బెండకాయల్లో పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు వాటిల్లో శనగపిండి చల్లి మళ్ళీ కలపండి. తడిగా ఉంటే అబ్బేలా ఉంటుంది. అవసరమైతే తక్కువ నీటితో వేళ్ళతో కొద్దిగా నానబెట్టినట్టు కలపండి. ఇక కడాయి తీసుకొని నూనె వేడి చేయండి, కరివేపాకు వేయండి. వెంటనే బెండకాయ మిశ్రమం వేసి మోతాదులో మిక్స్ చేసి మధ్యస్థంలో మంట మీద ఉడకనివ్వండి. నిదానంగా తిప్పుతూ వేయండి. శనగపిండి మిశ్రమం బాగా బిగుస్తూ కరకరలాడే వరకు వేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయచ్చు అనమాట. ఇక చిట్కాలు చెప్తాను వినండి. బాగా తడిగా ఉంటే ఫ్రై బాగా క్రిస్పీగా రాదు. కాబట్టి బెండకాయలు ఎప్పటికైనా బాగా ఆరబెట్టాలి. శనగపిండి ఎక్కువైతే బజ్జీలా అయిపోతాయి. మితంగా మాత్రమే వేసుకోండి. అంటే కరెక్ట్గా సమపాలలో వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం చివరిలో చల్లుకుంటే ఒక జింగు ఉంటుందన్నమాట. నిజంగా అవి కరెక్ట్గా మనం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది, వండర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని వాటిని చిప్ చేస్తూ మనం సాంబారు అన్నం తింటూ ఇవి మన చిప్స్ లాగా తింటుంటే మాటల్లో చెప్పలేనంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఏమాత్రం సందేహం లేదు. మరోసారి మీకు గుర్తు చేస్తున్నా, ఇవి పూర్తిగా వినండి. బెండకాయ ఫ్రై ఎలా చేయాలనేది మనం పక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక 250 గ్రాములు మనం బెండకాయలు తీసుకున్నట్లయితే 3 ముక్కలుగా కోయండి. శనగపిండి 3 స్పూన్లు, కారం 1 టీ స్పూను, పసుపు అర టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి ఇది ఆప్షనల్, ఉప్పు రుచికి తగినంత, నూనె 3 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకోండి. ఇక ముందుగా బెండకాయలు బాగా కడిగి ఆరనివ్వండి. తడి ఉంటే సరిగ్గా రావు. కోసిన బెండకాయల్లో పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ఉప్పు వేసి బాగా కలపండి. 5 నిమిషాల తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు వాటిలో శనగపిండి చల్లి మళ్ళీ కలపండి. తడిగా ఉంటే బాగుండదు. అవసరమైతే తక్కువ నీటితో వేళ్ళతో కొద్దిగా కలపండి. కడాయి తీసుకొని నూనె వేయండి. కరివేపాకు తీసుకొని